అమరావతి పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి? ఒక 3 సంవత్సరాల్లోనే అమరావతిని పూర్తి చేసి చూపిస్తామని చెప్పి మంత్రి నారాయణ అంటున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంటారు. ఇదైతే అసలు ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎవరైతే మీరు మీకు చెప్పిన మాటలు నమ్మి మీకు భూములు ఇచ్చారో, మీరున్న 5 సంవత్సరాల కాలంలో కనీసం డిమార్కేషన్ ల్యాండ్ సర్వే కంప్లీట్ చేసి మీకు ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. మీరేమీ అక్విజిషన్ చేయట్లేదు. మీ రైతులే సహకరించి మీకు ఇస్తే మిమ్మల్ని నమ్మి 5 సంవత్సరాల్లో కనీసం రాళ్ళు కూడా ఇలాగపోయారు మీరు. అది వాస్తవమా కాదా? రెండోది, మా ప్రభుత్వంలో మేము 3 రాజధానులు లేకపోతే 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఒక గతంలో జరిగిన దురదృష్ట సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మేము బాగా అన్నీ కూడా సమానంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అమరావతి శాసన రాజధానిగా ఉండాలనే మేము కూడా చూసాం. కానీ కోవిడ్ పరిస్థితులు 2 సంవత్సరాలు గవర్నమెంట్ని బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు నెట్టేసింది. తర్వాత వచ్చిన పరిస్థితుల్లో కూడా అభివృద్ధి మీద మేము మళ్ళీ ఫోకస్ పెట్టాం. దాంతోపాటు కొన్ని అన్ని చేసుకుంటూ వచ్చాం. మా 5 సంవత్సరాలు అయిపోయింది, అమరావతిని మీరు పక్కన పెట్టేశారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి మొత్తం వైజాగ్ తరలించేస్తున్నారు, రాయలసీమ తరలించేస్తున్నారు ఒక దుష్ప్రచారం చేసి మీరు మళ్ళీ ఎన్నికలకు పోయి మా మీద అబద్ధాలు నిందలు మోపి మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది దగ్గర. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారని అడుగుతున్నాను. ఈరోజు రైతులు కనీసం మా ప్లాట్లను మాకేంటి మహాప్రభు మీకు ఇచ్చి 10 ఏళ్ళు అయిందని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తే కనీసం వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితిలో మీరున్నారు. కనీసం రోడ్లు, డ్రైనేజ్, కరెంటు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితిలో మీరున్నారు. ఇంకా మేము చేస్తామంటున్నారు. కానీ మేము 3 ఏళ్ళలో చేస్తామని ఒక పక్క చెప్తారు. మళ్ళీ ఇంకో ఆర్ఎంబీ నివేదికలు కానీ లేకపోతే అక్కడెక్కడ మీటింగ్లకు వెళ్తే అక్కడేమిస్తారు, సిఆర్డిఏ ప్లానింగ్ ప్రకారం 100 ఏళ్ళు పడుతుంది రాజధాని అని అక్కడ చెప్తారు. అక్కడేమో 100 ఏళ్ళు పడుతుందని ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే మేము 3 ఏళ్ళలో మొత్తం ఇచ్చేస్తామని చెప్తున్నారు. అది నిజమా ఇది నిజమా అని మేము అడుగుతాము. మీరే 2 నాలుకలు పెట్టుకొని లోకల్గా వచ్చేటప్పటికి రైతులు మభ్యపెట్టడానికి వీళ్ళని మోసం చేయడానికి ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఇదే మళ్ళీ ఢిల్లీ పోయినప్పుడు వేరే ట్రిబ్యునల్స్లోకి వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నారు, మేము 100 ఏళ్ళు పట్టుద్ది, మా ప్లానింగ్ ప్రకారం 100 ఏళ్ళు పట్టుద్ది రాజధాని కట్టడానికి అని చెప్తున్నారు. ఈరోజు 69,000 కోట్లు టెండర్లు వేసామని చెప్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు మీ ప్రభుత్వం పని అయిపోయింది. ఆ పరిస్థితి వచ్చేటప్పటికి అసలు మీరు కనీసం రోడ్లు, మౌలిక వస్తువులు కూడా కల్పిస్తారని మేమైతే, ఎందుకంటే నేను 4 సంవత్సరాల నుంచి అదే రాజధాని అసెంబ్లీకి వెళ్తా ఉన్నా, ఇంతవరకు ఏవి కనపడింది లేదు. ఈ సంవత్సరం ఏదో కొంచెం అలా 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 పొలాలు కదిలిస్తున్నారు. మీకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నా, అమరావతిలో వేస్తున్నటువంటి రోడ్లకి అవుతున్నటువంటి ఖర్చు కానీ, ఇక్కడ చేపడుతున్నటువంటి నిర్మాణాలకు అవుతున్నటువంటి ఖర్చు కానీ బహుశా ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ జరగట్లేదు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నదారు. ఎందువల్ల ఏం జరుగుతుందంటే, ఎందుకంటే నేను 25 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్లో ఉన్నా. లేఅవుట్లు డెవలప్ చేయాలి అంటే ప్రైవేట్ వాళ్ళు అయితే సొంతగా వాళ్ళ మిషనరీ పెట్టుకొని వాళ్ళన్ని మెటీరియల్ జాగ్రత్తగా పర్చేజ్ చేసుకొని చేసుకుంటారు. కాబట్టి ఎకరాకి 50 నుంచి 60 లక్షల రూపాయలు మాత్రమే ఎకరాకి ఖర్చు అయ్యే పరిస్థితి. ఇది ప్రైవేట్ లేఅవుట్లు చేసే ఏ బిల్డర్కైనా సరే, ఏ స్టేట్లో అయినా సరే 50 లక్షల నుంచి 60 లక్షల లోపే ఖర్చు అయ్యే పరిస్థితి. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కరెంటు, వాటర్ అన్నీ అండర్ గ్రౌండ్ చేసి హై అండ్ క్వాలిటీ చేస్తే 50 నుంచి 60 లక్షల రూపాయల లోపల ప్రైవేట్ రియల్టర్స్కి అయిపోతుంది. అదే ప్రభుత్వాలు చేసే పరిస్థితులు చూస్తే కర్ణాటకలో కూడా నేను చూస్తూ ఉన్నాను, తెలంగాణలో కూడా చూస్తాను. ప్రభుత్వమే టేకప్ చేసి హౌసింగ్ బోర్డులు కానీ లేకపోతే అక్కడ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ బోర్డులు కానీ టెండర్లు వేసి వాళ్ళు డెవలప్ చేసే పరిస్థితి ఉంది. అక్కడ టెండర్లు చూసినా కూడా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల లోపలే ఉంటాయి. కానీ 1 కోటి రూపాయలు దాటే పరిస్థితులు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఏ స్టాండర్డ్స్ ప్రపంచంలో ఏ దేశం స్టాండర్డ్ చూసుకున్నా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు దాటదు ఒక ఎకరా డెవలప్ చేయడానికి ఏ ఖర్చు. ఓన్లీ లేఅవుట్లు కానీ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. అలాంటిది మీరు ఈరోజు ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అంటే అసలు దీనికి ఏం జరుగుతుంది అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో లేని అద్భుతం ఏదైనా ఇక్కడ కడుతున్నారా? ఏం లేదు. అందరూ వేసే కరెంట్ వేస్తారు, అందరూ వేసే డ్రైనేజ్ చేస్తారు, అందరూ వేసే వాటర్ వేస్తారు. ఇంకా మీకు ఇక్కడ ట్యాక్సులు ఉండవు, అన్ని మట్టి ఫ్రీ, ఇసుక ఫ్రీ, అన్నీ ఫ్రీ. మీరు వీళ్ళకి ఇచ్చిన రాయితీలు, ఇప్పుడు ఈ టెండర్లు కాంట్రాక్టులకు ఇచ్చే రాయితీలు అన్ని ఫ్రీగా ఇచ్చి 2 కోట్లు ఎకరాకి ఇస్తున్నారు అంటే దీంట్లో మతలబ్ ఏందనేది మీ మాటల్లోనే, ప్రభుత్వం మాటల్లోనే అర్థమైపోయే పరిస్థితి వచ్చింది. సో ఈ టెండర్లలో కేవలం కొన్ని సంస్థలే దక్కించుకోగలుగుతున్నాయి. నేను ఇంకొకటి కూడా హై రేట్లో వస్తున్నాయి. నాతో కొంతమంది కాంట్రాక్టర్లు అడగడం కూడా జరిగింది. నా దగ్గర ఆన్సర్ లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు రాజధానిలో ఈ కాంట్రాక్టులు దక్కించుకున్న ఏ కంపెనీకైనా అసలు మన రాష్ట్రంలో ఆఫీస్ ఉందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఏ కంపెనీకైనా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన 69,000 కోట్ల రూపాయలు టెండర్లు ఇచ్చిన కంపెనీలకి ఈ రాష్ట్రంలో ఒక్క కంపెనీకి హెడ్ ఆఫీస్ ఉందా? ట్యాక్స్ ఎక్కడ పోతాయి అంటే మీరు ఎవరికి ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది నన్ను కొంతమంది కాంట్రాక్టర్లు అడిగారు. కౌన్సిల్లో ప్రశ్నించని కూడా అడిగారు. నేను ఇంకా సందర్భం రాలేదు కాబట్టి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను దాని మీద మాట్లాడదాం అనుకున్నాను. నన్ను స్వయంగా ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగి దేశ అభివృద్ధికి పాటుపడిన కాంట్రాక్టర్లే నన్ను అడగడం జరిగింది.
కానీ ఈరోజు దాన్ని నా దగ్గర సమాధానం లేదు. మీ దగ్గర కూడా సమాధానం ఏముందో మీరే చెప్పగ తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాలి. ఎందుకు ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాల ఆఫీసులు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది అనేది అదొక పెద్ద ప్రశ్న. అక్కడే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. సార్, అమరావతి ఇప్పుడు 2వ విడత ల్యాండ్ పూలింగ్ చేయబోతుంది. దాదాపుగా 50,000 ఎకరాలు ఇంకా కావాలి. అవి చేయకపోతే మున్సిపాలిటీ అయిపోద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. దేనికోసం అంటే నాకు అదే ఆయనకు అసలు అంటే ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడే పరిస్థితి లేదు. అప్పుడు ఏం చెప్పారు, 33,000 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ అన్ని కలిపి 55,000 ఎకరాలు ప్రపంచ స్థాయి రాజధాని సార్ నిర్మాణం చేస్తాను నేను. అసలు ప్రపంచంలో ఇలాంటి రాజధానికి ఎక్కడ ఉండకూడదు అన్నట్టుగా నేను నిర్మాణం చేస్తున్నాను. దానికి అన్న గ్రాఫిక్స్ అన్నీ కూడా చేసి మనకు చూపించారు. అది మనందరం కూడా గత వాళ్ళ ప్రభుత్వం 5 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు ఈరోజు పరిస్థితి చూస్తే 55,000 ఎకరాల్లో కనీసం ప్లాట్ రాళ్ళు వేసి వాళ్ళకి ఇలేని పరిస్థితుల్లో మీరుండి 55,000 ఎకరాలు అయితే మున్సిపాలిటీ అయిపోద్దండి. మీరే కదా 55,000 ఎకరాలు ప్రపంచ స్థాయి నిర్మాణంలో సరిపోద్దని చెప్పిందే మీరు. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈరోజు మళ్ళీ మీరు భూముల కోసం 55,000 ఎకరాలు చేసారు, అయిపోయింది. వీళ్ళకి ఎప్పుడన్నా మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు మనం ఏం చేయలేరు అనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు 40,000-50,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం మీకు భూములు కావాలా? ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది. వెస్ట్ బైపాస్ మేమే వేసాం మా ప్రభుత్వంలో. మీకు ఏదైతే మంగళగిరి నుంచి తీసుకెళ్ళి గన్నవరం దగ్గరికి వెళ్ళి వెస్ట్ బైపాస్ మా ప్రభుత్వం ఏమైనా వేసాం, మీరు ఇలా ఈరోజు రాజధాని కనెక్ట్ చేస్తే ఎయిర్పోర్ట్కి కావచ్చు, ఇటు చెన్నై హైవేకి కానీ హైదరాబాద్ హైవేకి కానీ కోల్కతా హైవేకి కానీ కనెక్ట్ చేసింది మేము. రోడ్డు మొత్తం అభివృద్ధి చేసింది మేము. మా రోడ్లు ఉండి కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ మీరు అభివృద్ధి చేయలేక అక్కడ ఎయిర్పోర్టే 12 సంవత్సరాల నుంచి కట్టలేకపోతే ఈ 40,000 ఎకరాలు తీసుకొని దాంట్లో మీరు 5,000, 10,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ సంస్థలకు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు? అందుకే రాజధాని రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది మీ మీద. అందుకే రాజధాని రైతులు మీ మీద అడ్డం తిరగడం జరిగింది. మిమ్మల్ని గ్యారంటీ రాసి ఇవ్వమని అడుగుతా ఉంది ఈరోజు. మీరు ఏదో సంతకం పెట్టేసి ఒక పేపర్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోతే రేపు ఏ ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పాల్సిందని మేము అడుగుతాం. కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. రాజధాని ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ముందు మాకు ఈయన మహాప్రభువు అని వేడుకునే పరిస్థితి సిఆర్డీ ఆఫీసుల ముందు ధర్నాలకు వచ్చారంటే అమరావతిలో ఏం జరుగుతుందో అక్కడ రాజధాని రైతులకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి మీరు ముందు 55,000 డెవలప్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు వేరే దానికి వెళ్ళినా నమ్ముతారు. కానీ ఇలాంటి ఊరికి అబద్ధాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ గవర్నమెంట్లు మారిపోతా ఉంటే వచ్చే ప్రభుత్వాలు నిందిస్తే మాత్రం దీనివల్ల ఉపయోగం లేదు. మీ కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయండి, అంతే కదా. కానీ మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అక్కడ ఇక్కడ డెవలప్మెంట్ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఐటీ కంపెనీలు మొత్తం తీసుకెళ్ళి వైజాగ్లో పెడుతున్నారు, డేటా సెంటర్లు వైజాగ్లో పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అభివృద్ధి చెందుద్దని వైజాగ్లో ఇస్తున్నారు. మరి అమరావతి రాజధానిలో మీరు ఎందుకు కంపెనీలకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేదని మీరు ఎందుకు భూములు ఇట్లేదు అడుగుతున్నారు? ఒక 200 సాఫ్ట్వేర్ కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉండి బయటికి పోయి ఎదిగిన ఎంటర్ప్రెన్యూర్స్ అయిన వాళ్ళకే మీరు 2 ఎకరాలు భూములు ఇస్తే, ఈ రాష్ట్రంలో నుంచి బయట అన్ని దేశాల్లో ఉండే సాఫ్ట్వేర్ పీపుల్కి కానీ మీరు 2 ఎకరాలు భూములు ఇస్తే, 200 కంపెనీలు కానీ అమరావతి రాజధానిలో ఇస్తే వాళ్ళే లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు కదా. మా రాజధాని మా రాష్ట్రం అభిమానం వాళ్ళకు ఉంటుంది కదా. ఎందుకు ఎవ్వరికి 1 ఎకరా కూడా భూములు లేదని అడుగుతుంది. మరి అమరావతిలో భూ కేటాయింపులు ఎవరికి జరుగుతున్నాయి, ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయి, ఏం జరుగుతుందంటారు? కాలేజీలకు ఇచ్చారు కదా, 200 ఎకరాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో. మళ్ళీ ఈ ప్రభుత్వం ఇంకో 200 ఎకరాలు యాడ్ చేసుకుంటారు. అంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళకి ముడుపులు ఇస్తారో, ఎవరైతే వాళ్ళ సంస్థలో వీళ్ళకి భాగస్వామ్యం ఇస్తారో వాళ్ళకి భూములు కేటాయిస్తూ ఉన్నారు. కాలేజీలు రావాలి మేము వద్దని. నాకు విజయవాడ ఎడ్యుకేషన్ హబ్, అసలు గుంటూరు విజయవాడ అనేది. అలాంటి చోట మీరు 100 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ కాలేజీలకి ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవాలి, 10 ఎకరాలు సరిపోతుంది అర్బన్ ఏరియాలో. రూరల్ ఏరియా 30 ఎకరాలు సరిపోతుంది. మీరు 100,000 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారు? 100 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారు? కానీ పరిశ్రమలకు ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఇవ్వండి అంటే భూములు ఇవ్వట్లేదు. ఎస్బీఐ అడిగితే 5 ఎకరాలు ఇల్లిన పరిస్థితిలో మీరుండి 2 ఎకరాలు ఎంతో ఇచ్చిన పరిస్థితి చూసాం. నేషనలైజ్ బ్యాంక్స్ అడిగితే కూడా మీరు ఒక బ్యాంక్ 5 ఎకరాలు ఇల్లిన పరిస్థితిలో మీరుండి ఇక్కడ వాళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కుంటామన్నా కూడా వాళ్ళకి మీరు భూములు ఇవ్వట్లేదు నేషనలైజ్ బ్యాంకులకి. కానీ అక్కడ పోతే నేను వైజాగ్లో 99 పైసలకి 27 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. మరి అది కరెక్టా? ఇది కరెక్టా? మీరు అన్ని సంస్థలు రావాలంటున్నారు, వాళ్ళందరూ భూములు ఇస్తే కదా మీరు వచ్చేది. మేజర్ హైదరాబాద్ కానీ ఎన్ని స్టేట్ హెడ్ క్వార్టర్ డెవలప్ అయిందంటే సాఫ్ట్వేర్ ఉండాలి, ఫార్మా ఉండాలి, అన్ని రంగాలు ఉండాలి. ఒక ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు కదా. ఆ ఎడ్యుకేషన్ చదువుకుని ఎక్కడ ఉద్యోగం చేయాలి? మీరు బ్యాలెన్స్డ్గా విద్యని ఉపాధి కల్పన 2 బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. అది మీరు చేయకుండా కేవలం భూములు అమ్ముకునే కార్యక్రమానికి తెరలేపారు తప్ప వేరే ఉద్దేశమే కాదని. మీరు చెప్పిన దాని ప్రకారం అమరావతిలో ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగే అవకాశం లేదంటారా? వీళ్ళు చేసే దాని ప్రకారం 100% లేదు. చెప్పమనండి, ఏ విధంగా మీరు జనరేట్ చేయగలుగుతారు అమరావతిని అడుగుతున్నాయి. మీరు ఏ బేసిస్ మీద మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుందని అడుగుతా ఉన్నా.